ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, స్కిల్ సెన్సెస్ అని చెప్పి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏంటి సార్ దీని అర్థం ఏంటి? దీనివల్ల పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఇందాక అనుకున్నాం రిజర్వేషన్ విషయంలో ఏంటి సమస్య, డిగ్రీ బ్రహ్మాండంగా ఉంటుంది, పట్టుకొస్తే అక్షముఖరాలు. డిగ్రీ కాగితాల నుంచి ఉద్యోగం ఎక్కడ రాదు. ఉపాధి అన్నది సమాజంలో మనందరికీ కావలసిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయగలిగితే అది వాళ్ళకు ఉపాధి అవుతుంది, మనకే సేవలు అవుతాయి. మీ కెమెరామన్ ఉన్నాడు, ఆయన ప్రకాశం జిల్లా నుంచి అని చెప్పి కరీంనగర్ జిల్లా నుంచి అని చెప్పాడు, గోదావరి కిరణి. ఆయన ఖమ్మం జిల్లా నుంచి అన్నాడు. ఈ కెమెరా వీడియో తీయడం చేతకాలేదు అనుకోండి ఆయనకి, మీరు కూర్చోబెట్టి జీతం ఇవ్వగలరా? సర్టిఫికేట్ చూపెట్టాడు, వీడియో తీయడం చేత కాదు, కెమెరా యాంగిల్స్ తెలియదు, లైటింగ్ తెలియదు, దాన్ని ఎలా వాడాలో తెలియదు, మీకు ఉపయోగం ఉందా? లేదు. ఎప్పుడు ఆయనకు ఉపాధి అవుతుంది? మీకు పనికొచ్చే పని చేస్తే. ఆయనకి జీతం రూపంలో ఉపాధి దొరుకుతుంది, మీకు సేవ అందుతుంది. ఏ పనైనా అంతే. కారు డ్రైవర్ కావాలా, సర్టిఫికేట్ సార్ డ్రైవింగ్ రాదు నాకు, నేను కూర్చోబెట్టి జీతం అన్నట్టు తీసుకుంటారు మీరు? ఓ పోయా నమస్కారం అని పంపించేస్తారు, అంతే కదా. మనకేమైంది? చెత్త విద్య, దొంగ విద్య, కాపీ కొట్టడం, బట్టి పట్టడం, నైపుణ్యం అలా. పిల్లలు తెలివితేటలు లెక్క, అపారమైన తెలివితేటలు ఉన్నాయి. కానీ మనం ఏం అభిప్రాయం కలగజేసాం? ప్రభుత్వాలు వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచి పనికొచ్చే ఉపాధి ఇవ్వటం ఎట్లా అని ఆలోచించకుండా అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎలక్షన్లో ఎట్లా కూడా ఆపద్ధర్మంతో గెలవాలని చెప్పని తెలంగాణ ఏమన్నారు వీళ్ళు, జాబ్ క్యాలెండర్, గవర్నమెంట్ మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు. 100 మంది సమాజంలో పనిచేస్తుంటే 3 ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయి. ఆ 3 మనకు పనికొచ్చే పని పెద్దగా ఏం చేయట్లా. మీ ఒంటి మీద ఏ వస్తువైనా చూడండి, మీరు కట్టుకున్న బట్టలు కావచ్చు, చేతుకున్న వాచ్ కావచ్చు, జేబులో నా జేబులో ఉన్నటువంటి కళ్ళజోడు కావచ్చు, ఈ పెన్ను కావచ్చు, కాళ్ళకున్న చెప్పులు కావచ్చు, మీరు నడిపే కారు కావచ్చు, కూర్చున్న సోఫా కావచ్చు, వీటిలో ఒక్కటి ప్రభుత్వం చేసిందా? మరి మనకు కావలసినన్ని తయారయ్యేదేమో మార్కెట్లో, ఉద్యోగాలు ప్రభుత్వం ఎట్లా వస్తాయి? 3కే వస్తాయి. ఆ 3 ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలి. మనకి అది చేయట్లా. మనకు ఉమ్మడి పనులు ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే దేశం ఎట్లా ఎందుకుంటుంది? ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్నాం కదా. కాబట్టి ఉపాధి ప్రజలకు కావలసినటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడంలో ఉంది. ఈ 2 ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? నైపుణ్యం కావాలి. ఆ నైపుణ్యం లేని చదువు చెత్త కాగితం. కాబట్టి 2 కావాలి. దీర్ఘకాలంలోనేమో ముందు విద్యను బాగు చేయాలి. చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది కానీ ఇంకా బాగుపట్టాల, ఇంకా చాలా చేయాలి ఇంకా. కానీ అది దీర్ఘకాలం. రెండోది, ఇప్పటికే సోకాళ్ళు చదువు అయిపోయిన తర్వాత విద్యను బాగు చేసిన వాళ్ళకి ఉపయోగం లేదు కదా. కాబట్టి రెండో పని వెంటనే చేయాల్సింది నైపుణ్యాన్ని పెంచడం. అందుకే జాతీయ స్థాయిలో కూడా మన బడ్జెట్లో మీరు చూసినట్టయితే నైపుణ్యాన్ని పెంచడం ఎట్లాగా, ఐటీఐలు బాగు చేయడం ఎట్లా. తెలంగాణలో కూడా ఏం చేశారు, టాటా వారిని పిలిచి ఐటీఐలు బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత లోతుగా చేయాలి, ఊరికే ముక్కబడిగా కాకుండా కేవలం అలంకారప్రాయంగానో బిల్డింగ్లు కట్టడమో కాదు, మెషినరీ పెట్టడం కాదు, నిజంగా నైపుణ్యం రావాలి, స్కిల్ రావాలి. స్కిల్ అంటే సంపాదించే శక్తి. ఆ సంపాదించే శక్తి ఉన్నట్టయితే, ఉపాధికి పనికొచ్చేవాడినట్టయితే మార్కెట్ టకామని అందుకుంటుంది వాళ్ళని. మరి దానిలో ఫస్ట్ స్టెప్ ఏమిటి? అసలు ఎవరికి ఏ స్కిల్ ఉన్నది, వాళ్ళు చదువుకున్నది ఏ మేరకు, చదువుకున్నా కూడా నిజంగా అది విషయం తెలుసా లేదా, ఇది అర్థమైతే ఏ రకంగా స్కిల్ పెంచాలి, ఏ రకంగా ఉపాధికి పనికొచ్చేట్టు చేయాలి, ఆదాయం పెంచేట్టు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి చేయాలని చెప్పడం చాలా అవసరం. కాబట్టి దానిలో భాగంగా ఊరికే స్కిల్ సర్వే చేస్తే చాలదు. ఒక ప్రోగ్రామ్ ఉండి దానిలో భాగంగా కనుక సర్వే చేసినట్టయితే, ఆ స్కిల్ సెన్సస్ చేసినట్టయితే ఖచ్చితంగా అవసరమో, ఇంకో మార్గం లేదు. ఉపాధి మళ్ళీ చెప్తున్నాను, ఉపాధి మెగా డిఎస్సీల వల్ల రాదు, ఉపాధి మీకు జాబ్ క్యాలెండర్ వల్ల రాదు, ఉపాధి ప్రభుత్వ ఉద్యోగాల వల్ల రాదు. ఉపాధి మార్కెట్లో ప్రజలకు కావలసిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం నుంచి వస్తుంది. ఆ నైపుణ్యాన్ని పెంచడం ఒక పక్కన, మార్కెట్లో ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడుల్ని మౌలిక సదుపాయాలని పెంచడం మరో పక్కన. ఈ 2 కలవాలి. సార్, 2 రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు పైన మీ కామెంట్ ఏంటి? ఎట్లా పనిచేస్తున్నాయి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖజానా లేదంటున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయాలంటే ఖజానా ఖాళీ ఉంది, మరి చెయ్యాలి అంటున్నారు. ఖజానా ఎక్కడో దేవుడు మనకు డబ్బులు ఇవ్వడం, ఖజానాల డబ్బులు మన పన్నుల డబ్బుల్లోంచి వస్తుంది. అఫ్ కోర్స్ సంపద సృష్టిస్తాను అన్నారు ఎలక్షన్స్ టైంలో, బట్ ఇప్పుడు ఎందుకు ఖజానా ఖాళీ ఉందని చెప్పి. తెలంగాణ తీసుకోండి, 2కి వేరు వేరు రకాల సమస్యలు. తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం
తెలంగాణ 1,16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులున్నట్టుగా చూపెట్టారు అన్నాడు 5 ఏళ్ల కాలంలో. 14వ ఆర్థిక సంఘం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. తలసరి ఆదాయం హైదరాబాద్ నగరం పుణ్యమా అని చెప్పని చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. ఇప్పటికి కూడా తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. దేశంలో నెంబర్ 1, నెంబర్ 2గా వస్తుంది. పెద్ద రాష్ట్రాల్లో పోస్తే నెంబర్ 1 తెలంగాణ. బంగారం లాంటి రాష్ట్రంలో అయితే డబ్బులు వృధా చేశారు, రాచరిక పోకడలతోనో మూర్ఖపు పథకాలతోనో, లేకపోతే తాత్కాలికమైన సంక్షేమానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం కొంతవరకు బ్యాలెన్స్ పాటింది. వృధా అయింది కానీ డబ్బులు వృధా అయినాయి కానీ కొన్ని పథకాలకి. కాళేశ్వరం లాంటి పథకాలు డబ్బు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ అని గట్టిగా వాదించిన వాడిని నేను, గొంతు విప్పినవాడిని నేను. ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మాట్లాడేందుకు. ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలెట్టారు. నానాడు ఒకటి నోరెప్పల సకాలంలో అయిపోయింది, అలాంటి జల జరిగినాయి. కానీ అయినా కూడా కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద. అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వారు అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు. నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు. మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన తెచ్చుకుంటున్నారు. ఏ సంకేతం ఇస్తున్నాం మనం? నేను నిర్మోహటంగా అడుగుతున్నాను, ఏ సంకేతం ఇస్తున్నాం మనం? డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి, ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడివి, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకు నేను అందరూ మాఫీ చేస్తాను, సకాలంలో కట్ట నీ కర్మ అంటున్నాం. ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి, ఈ నాయకులు చెప్పారు, రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇదే మన సమాజంకి ఇచ్చే సంకేతం? ఏ రకంగా ఈ సమాజాన్ని పనికొస్తుంది చెప్పండి, గుండె మెచ్చి చేసి చెప్పండి నాకు. రేపు పొద్దున మళ్ళీ రైతులకు రుణాలు అడగని ఇస్తాడా? ఈ రైతులంతా అవసరమైతే మార్కెట్లోకి వెళ్ళి హెచ్చు వడ్డీలకి, యుజూరియస్ రేట్స్కి ప్రైవేట్ దగ్గర రుణాలు తీసుకోవాలి. అవి కట్టకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. కాబట్టి మనం రైతుల పేరు చెప్పి రైతుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తున్నాం. ఒక ఉదాహరణ ఇది. కాబట్టి ఈవేళ తెలంగాణలో తెచ్చిపెట్టుకున్న సమస్యలు స్వయంకృతాపరాధము. బంగారం లాంటిది మన చేతుల్లో ఉంటే దాన్ని ఉపయోగించుకోవటం కాకుండా మాకు అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం పర్లేదని వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోయినట్టయితే పచ్చటి రాష్ట్రంలో మీరు చుచ్చుపెట్టిన వాళ్ళు అవుతారు. కానీ బయటపడడం తెలంగాణలో సాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతు. దీన్ని చంపకుండా ఉంటే కాపాడుకోవాలి. విపరీతమైన అవినీతి వల్ల కానీ, అసమర్థత వల్ల కానీ, మూర్ఖ విధానాల వల్ల కానీ దీన్ని చంపకుండా ఉంటే తెలంగాణను కాపాడుకోవచ్చు. కానీ ఊరికే దేవుడా దేవుడు అని చెప్పిన గాల్లో దీపం పెడితే కాపాడబడేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రారంభంలోనే నష్టంతో పుట్టింది. ఎప్పుడైతే హైదరాబాద్ని కోల్పోయినటువంటి రాష్ట్రమైందో, హైదరాబాద్లో వచ్చిన మిగులు ఉమ్మడి రాష్ట్రంతో పంచుకునేది తెలంగాణకి మాత్రం వచ్చింది సహజంగానే. ఆంధ్రప్రదేశ్ లేకపోయేసరికి లోటు వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతకాలం పాటు 14 నుంచి 19 దాకా సంక్షేమాన్ని అందించారు, అభివృద్ధిని కూడా గట్టిగా చేపట్టారు. వనరులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, రాజధాని కంటే ముఖ్యంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, కియా మోటార్స్ లాంటివి కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది. కొన్ని పొరపాట్లు రాజకీయంగా దొరికినా కూడా 2014 నుంచి 19 దాకా జరిగితే 2019 నుంచి అసలు అభివృద్ధి అంటే పాపము, సంక్షేమమే పరమార్థము, సంక్షేమమే పరిపాలన. అభివృద్ధిని అడిగితే వాడు పెత్తందారు, ఇది వర్గ పోరాటము, పేదలకు అభివృద్ధి ఎందుకు, పేదలకు రోడ్లు ఎందుకు, పేదలకు మౌలిక సదుపాయాలు ఎందుకు, మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా, నెలలా బ్రహ్మాండంగా ఇస్తున్నాం కదా అన్న ఒక విచిత్రమైనటువంటి ప్రమాదకరమైన వాదన తీసుకొచ్చారు. చివరికి రాష్ట్రాన్ని అధ్వాన స్థితితో నెట్టారు. అసలే కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఈవేళ అప్పులు ఊబులు కూరుకుపోయేట్టు చేశారు. కాబట్టి ఈవేళ మళ్ళీ ఒకసారి సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని పాటిస్తూ, పొదుపరితనాన్ని పాటిస్తూ, ఇతరులను చూసి తెలంగాణను మరో రాష్ట్రాన్ని చూసి లేని డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా మౌలికమైన క్రమశిక్షణ పాటిస్తూ మౌలిక సదుపాయాలను బాగు చేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తే అయినా 3-4 ఏళ్ళు కనీసం పడుతుంది. ఒక 5-6 ఏళ్ళు కూడా పట్టచ్చు ఒక గాడిన పడడానికి. 2 రాష్ట్రాలు కూడా చూడడానికి ఒకే రకంగా కనిపించినా కూడా రెండుకి వేరు వేరు కారణాలు ఉన్నాయి. దాన్ని బట్టి మన పరిష్కారం ఉంటుంది.